బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం ముగిసింది. ఇక ఆదివారం రోజు ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో విడుదల చేసింది స్టార్మా. ఇక ప్రోమోలో ఉన్న విషయానికి వస్తే యానిమల్స్ ఆఫ్ ద హౌస్ యానిమల్ డెడికేషన్ అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టేజ్ పైకి వచ్చాడు కింగ్ నాగార్జున. ఇక హౌస్ లో ఉన్న సభ్యులకి ఏ యానిమల్ ఫోటో సెట్ అవుతుందో ఆ ఫోటోని డెడికేట్ చేయాలి. ఒక్కొక్కరు ఒక యానిమల్ డెడికేట్ చేయాలంటూ హౌస్ మేట్స్ కి టాస్క్ ఇస్తాడు నాగార్జున. ఇక ముందుగా నిఖిల్ దోమ ఉన్న ఫోటోను భాషకు డెడికేట్ చేస్తాడు. ఎందుకు అంటే మేము మంచి సీరియస్ లో ఉన్న టైంలో కూడా ఆయన ఒక జోక్ వేస్తాడు సార్, ఆ జోక్ ఇలా మా తల మీద నుంచి వెళ్ళిపోతుందంటూ కామెడీగా చెప్తాడు. ఇక దానికి నాగార్జున ఈ పాయింట్ గుర్తుపెట్టుకో భాష అంటే దానికి భాష కామెడీగా నేను ఇద్దరు తల్లులతో సమానం ఎందుకంటే ఇది దో మా కదా అంటూ కామెడీ చేస్తాడు భాష. ఇక దానికి నవ్వుతూ నాగార్జున కరెక్ట్ గా చెప్పావు భాష అంటూ నవ్వుతాడు. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ అయితే నేను తనని నామినేట్ చేసినందుకు పిచ్చి పిచ్చి జోక్స్ అన్ని చెప్పి ఇంకోసారి నామినేట్ చేస్తావా అంటూ నన్ను బెదిరిస్తున్నారు సార్ అంటూ నవ్వుతూ చెప్తుంది విష్ణుప్రియ. ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ ఈ టెక్నిక్ ఏదో బాగుంది భాష అంటూ అంటాడు. ఆ తర్వాత నమ్మదగిన అంటూ ట్యాగ్ ఉన్న స్కార్పియన్ ఫోటోని ప్రేరణ సీతకి డెడికేట్ చేస్తుంది. ఇక దానికి కారణాలు చెబుతూ మనం ఒక విషయం చెప్తే నార్మల్ గా తీసుకుంటుంది అనుకుంటే ఆ విషయాన్ని కూడా చాలా పర్సనల్ గా తీసుకుంటుంది సార్ సీత అంటూ చెప్తుంది ప్రేరణ. అయితే దానికి సీత తన డస్ట్బిన్ లో వేసిన బాటిల్ కూడా తీసి పైన పెట్టి నాతో తీసి ఇలా చేశారు సార్, ఇక దానికే నేను పర్సనల్ గా తీసుకుంటే దానికి ప్రేరణ నాకు ఈ విధమైన నమ్మదగిన స్కార్పియన్ ఫోటోని డెడికేట్ చేస్తుందంటూ చెప్తుంది సీత. ఆ తర్వాత తెలివి తక్కువ గాడిద అని ఉన్న ఫోటోని పృథ్వీ బేవకకు డెడికేట్ చేస్తాడు. ఇక అందుకు గల కారణాలు చెబుతూ నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తుంది, కానీ తనకు తాను నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడం లేదు సార్, అందుకే ఇది ఇచ్చాను అంటూ చెప్తాడు. అందుకు బేబక ఎవరి టాలెంట్ ఏంటో ఎవరి కెపాసిటీ ఏంటో ఒక రోజులో తెలియదు సార్ అంటూ ఒక మనిషి టాలెంట్ ని ఒక రోజులో చెప్పగలిగితే ఇక 100 రోజుల బిగ్ బాస్ ఎందుకు సార్, ఒక రోజే పెట్టండి అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది. ఇక తర్వాత కన్నింగ్ అంటూ ఉన్న నక్క ఫోటోను విష్ణుప్రియకి డెడికేట్ చేస్తుంది సోనియా. ఇక అందుకు గల కారణాలు చెబుతూ ఒక విషయం పైన ఇండైరెక్ట్ గా మాట్లాడటం, పదే పదే దాని గురించి మాట్లాడటం అనేది అంటూ సోనియా మాట్లాడుతుంటే ఈలోపు విష్ణుప్రియ నేను ఆ రోజే చెప్పాను సార్, సోనియా గారు మీరు దీని వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ, నేను చాలా క్యాజువల్ గా అడిగాను అంటూ మాట్లాడుతుంది. ఇక తర్వాత సీత మాట్లాడుతూ తనకి ఇండివిజువల్ పర్సనాలిటీ లేదు సార్ అంటూ చెప్తుంది. ఇక వెంటనే మణికంఠ చిరాకు అని ఉన్న దోమ ఫోటోలు తీసుకుని మళ్ళీ శేఖర్ భాష మెడలోనే వేస్తాడు. ఇక దానికి కూడా శేఖర్ భాష కామెడీ చేస్తూ కామెడీ పండిస్తాడు. కామెడీగా చెప్పకు సీరియస్ గా చెప్పంటూ నాగార్జున అంటే లేదు సార్ సీరియస్ గానే చెప్పాలంటూ మణికంఠ వైపు మాట్లాడుతూ మణికంఠను వదిలేసి ఎక్కడో దూరంగా కూర్చుంటే మేము అక్కడికి వెళ్తే ఛీ రాకు అంటూ తను అక్కడే కూర్చుంటాడు సార్ అంటూ ఒక్కసారిగా కామెడీ చెప్పడంతో హౌస్ మేట్స్ తో పాటు కింగ్ నాగార్జున కూడా పగలబడి నవ్వుతారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఫన్ గా ఉంది, సండేని ఫన్ డేగా ఫుల్ఫిల్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.